పిల్లలు, ఓ మంచి కథ వినడానికి రెడీనా? అయితే వినండి. ఒక ఊరిలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఏ పని చేయాలన్నా మొదట మడమ తిప్పేవాడు. ఆటలాడటం, ఊరికే తిరగటం తప్ప చదవటమో, కష్టపడి పనిచేయటమో అతనికి అలవాటే ఉండేది కాదు. ఒకరోజు రాము అటవీ మార్గంలో నడిచిపోతూ ఒక పాత బండి కనిపించింది. అది మామూలు బండి కాదు, మాయా బండి. ఎవడు దానిపై కూర్చుంటే ఏ పని చేయకుండానే ఆ బండి అతన్ని తనంతట తానే ఎక్కడికైనా తీసుకెళ్లేది. రాముకు చాలా ఆనందంగా అనిపించింది. ఇది నాకొచ్చిన వరం. ఇకనుంచి నాకేం కష్టం ఉండదు అని బండీపై ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కేవలం బండీపై కూర్చుంటే సరిపోతుండేది. ఇలా రోజులు గడిచాయి. కాని ఓ రోజు బండి అసలు కదలలే. రాము ఆశ్చర్యపోయాడు. ఏమైంది? ఇది ఎందుకు కదలడం లేదు? అని ప్రశ్నించాడు. ఆ బండి ఓటమేనిలా మాట్లాడింది. రామూ, నేను నీకు సాయం చేశాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కష్టపడటం మర్చిపోయావు. ఎంత రోజులు ఇలా ఊరికే ఉండగలవు? నిజమైన ఆనందం, సంతృప్తి కష్టపడి పని చేసినప్పుడే వస్తాయి. ఆ మాటలు విని రాముకు అర్థమైంది. చెమటోడ్చి కష్టపడినప్పుడే నిజమైన విజయం లభిస్తుందని. ఆ రోజునుంచి అతను బద్ధకాన్ని వదిలి కష్టపడటం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతను ఊరిలో అందరికీ ఆదర్శంగా మారిపోయాడు. ఇదే పిల్లలు మనకు చెప్పే నీతి. కష్టపడితేనే నిజమైన ఆనందం, నిజమైన విజయాన్ని పొందగలం. Thanks for watching. Hope you enjoyed the video. Don't forget to like, share, and subscribe for more fun adventures. See you next time.